ఈ ఇల్లు అక్షరాల 50 కోట్లు. ఇదిగోండి ఇక్కడ చూసారనుకోండి 483 అడుగులు. ఇంకా బాగా డీప్కి వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్. నన్ను చాలామంది అడిగిన వీడియో ఏంటంటే బోట్ లాంచ్ చేయమని చెప్పి. సో ఫైనల్గా టైం వచ్చింది. మనకి మ్యాండేటరీగా కావాల్సినవి వచ్చేసి ఎక్స్ట్రా గ్యాస్, ఈ ప్యాడిల్స్ ఖచ్చితంగా ఉండాలి, ఇవన్నీ బైలా. ఎందుకంటే ఇంజిన్ అని హ్యాండ్ ఇచ్చింది అనుకో ఆ తెడ్ వేసుకుని రావటమే నువ్వు. విజిల్ ఖచ్చితంగా ఉండాలి. గన్ ఫ్లేర్ ఉంది, ఆ గన్ ఫ్లేర్ దాంట్లో ఉంది, అది కూడా మ్యాండేటరీ. సో ఈ బబుల్స్ కూడా కావాలి, ఎందుకంటే ఎక్కడన్నా పార్క్ చేసామనుకో పబ్లిక్ డెక్స్ని డ్యామేజ్ చేయకుండా ఉంటానికి. సో ఇదన్నమాట సెటప్. ఇది లాగిద్దాం. ఇప్పటికే చంటం అయిపోయింది, లైట్ కూడా ఫెయిల్ అయిపోయేటట్టుంది. అదనమాట వెనకాల అట్లా కట్టేసింది చూసారా బోటు, అట్లా వచ్చేస్తూ ఉంటుంది అది. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి ఉందో ఊడిపోయిందో. ఇట్లా వెనక్కి పంపించుకోవటం బోట్ని. ఇట్లా వెనక్కి చూసుకుని మునిగిపోయిందా వెనక్కి తీసుకెళ్ళిపోవటం అట్లా. ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం లోతుకి వెళ్ళిందాక ఇంజిన్ ఆన్ చేయకూడదు. ఇంజిన్ ఆన్ చేస్తే అస్సాం అయింది. ఓకే, సో ఎప్పుడు ఇంజిన్ ఆన్ చేద్దాం. ఆన్ అయింది ఇంజిన్. ఫార్వర్డ్ గేర్ పెట్టేస్తా. టాటా టాటా వెళ్తాయి ఇంకట. లాగామనుకోండి ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. రివర్స్, న్యూట్రల్, ఫార్వర్డ్లో పెట్టడం. ఇది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఇట్లా పట్టున్నాం అనుకోండి స్ట్రక్ అయిపోయింది ఎక్సలేటర్. ఇది పట్టుకోలేదు అయినా వెళ్ళిపోతుంది చూడండి. ఇది కూడా ఏంటంటే స్టీరింగ్ లాక్ అవుతుంది అనమాట. స్టీరింగ్ ఎట్లా లాక్ అవుతుందంటే ఇదిగోండి కింద నాబు ఉంది చూసారా, ఈ నాబు లూజ్ చేసాం అనుకోండి స్టీరింగ్ ఊరినే తిరిగిద్ది. లేదు స్ట్రైట్కి వెళ్ళాలనుకోండి ఎక్కువ స్టీరింగ్ మాటిమాటికి పట్టుకోకుండా దీన్ని టైట్ చేసేయచ్చు. దీన్ని ఇట్లా టైట్ చేసాం అనుకోండి ఇదిగోండి ఫ్రిక్షన్ స్పీడ్ అంటే తిరుగుతుంది, కానీ బాగా అంత స్పీడ్గా తిరగదు. అదిగోండి ఇల్లులు, ఏ ఇల్లు పట్టుకున్నా గ్యారంటీ హీనాదిహీనం చేసినా సరే. కొన్ని ఇల్లులు చూడండి అంత పెద్దగా ఏం లేవు, అయినా సరే ఖచ్చితంగా ఒక మినిమం 15 కోట్లు ఇక్కడ వాటర్ ఫ్రంట్ ఉంటే. 50 కోట్ల ఇల్లు చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. అది కూడా కొన్ని ఇల్లు చూసారనుకోండి చాలా చిన్నగా ఉన్నాయి. ఈ ఇల్లు అయితే ఇంకా మరీ దారుణం, ఇంకా చిన్నగా ఉంది, అయినా సరే ఖచ్చితంగా 15 కోట్లు ఉంటుంది. ఇది మొత్తం గార్మిన్ జీపీఎస్ అనమాట మనది. సో ట్రెడిషనల్ వ్యూకి వెళ్ళాం అనుకోండి
ఇప్పుడు 30 అడుగులు వాటర్ ఉన్నట్టు, 30 ఫీట్. ఫస్ట్ మనం ఇన్స్పెక్షన్ కూడా చేసుకుంటుండాలి, ఎందుకంటే సీజన్ తర్వాత స్టార్ట్ చేసాం కదా. సో లీక్స్ ఏమైనా ఉన్నాయా, సడన్గా బాగా లోతుకి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయామనుకోండి ఇంజిన్ కూడా సరిగ్గా పని చేస్తుందో లేదో కరెక్ట్గా తెలియదు కదా మనకి. సో చిన్నగా ఇక్కడిక్కడ తిరిగి ఓకే అనుకుంటే కొంచెం డీప్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇప్పుడు కరెంట్లీ 38 అడుగులు. ఇక్కడే ఒడ్డు దగ్గరే తిరుగుతా ఉన్నాను, ఎందుకైనా మంచిదని చెప్పి. ఇవాళ ఫిషింగ్ ఏం చేయట్లేదు, వాళ్ళ ఫస్ట్ సీజన్ కదా, ఫస్ట్ టైం కదా, చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే నేను తింటాను గ్యారెంటీ అంటేనే పడతాను, లేకపోతే పట్టను నేను వాటిని గ్యారెంటీ. మళ్ళీ ఎంత కావాలో అంతే పట్టుకుంటాను. ఇప్పుడు వచ్చాక అని చెప్పి ఒక 10-15 ఫిష్లు పట్టుకోను. ఒకటి తింటానంటే ఆ వారంగా ఒకటే పట్టుకుంటా. కొంచెం ఊపు అందుకుంది, కొంచెం ఇంకా డీప్కి వెళ్దాం. ఇప్పుడు కరెంట్ చూసారనుకోండి 60 అడుగులు. అదిగోండి ఒడ్డు నుంచి అంత దూరం వచ్చాం. అంత దూరానికే అది ఆల్మోస్ట్ 60 అడుగులు ఉంది. అంటే ఇక అర్థం చేసుకోండి ఎంత లోతు ఉంటుందో. ఇప్పుడు చూడండి 121 అడుగులు, 127. ఇక ఏంటంటే డీప్కి వెళ్ళిపోతున్నా ఇంకా లోపలికి. ప్లాన్ ఏంటంటే డబుల్ ఎగ్ దోశ వేద్దాం, ఎక్కడ నాపి సెటప్ చేసుకుని. మంచి సెటప్ కోసం వెతుకుతున్నా, చూద్దాం ఎక్కడ దొరికిద్దాం. ఇక్కడ లోతు చూడండి 190 అడుగులు. 197 అడుగులు, మామూలుగా కూడా కాదు అసలుకి. అందుకనే ఇటువంటి వాటికి ఖచ్చితంగా ఫుల్ సేఫ్టీ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈత రావాలని చెప్తాను. ఎంత డీప్కి రావాలంటే, ఈత రాకపోతే చాలా కష్టం అసలుకి. ఎంత నీకు లైఫ్ జాకెట్లు ఇవన్నీ ఉన్నా నీకు భయం పుట్టింది అనుకోండి, భయమే సగం కష్టం అయిపోతుంది. ఫస్ట్ నీళ్ళంటే భయం పోవాలి, ఆ భయం పోయిన తర్వాత ఈత రావాలి, అప్పుడే మనం మేనేజ్ చేయగలం. ఇదిగోండి ఇక్కడ చూసారనుకోండి 483 అడుగులు. ఇంకా బాగా డీప్కి వచ్చేసాను. కొండలు చూడండి ఎట్లున్నాయి అసలుకి. బా ఏముంది అసలుకి, మామూలుగా ఉండదు. ప్రపంచం చాలా చిన్నది మైక్, పోయేదే ఉంది. ఉన్న రోజులు ఎంజాయ్ చేద్దాం. థియేటర్లో పాప్కార్న్ ఎవడేం తింటాడు, మనకు మాత్రం ఇలా తింటేనే ఊపి వచ్చింది. కామెడీ ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ అయిపోవాలి, మామూలుగా ఉండదు. ఇటువంటి పాప్కార్న్లు 100 అరిగిపోతాయి. ఇది వచ్చింది. ఇట్లా వస్తాయి అనమాట ఇంకా సీగల్స్. ఇట్లా వచ్చి వాటికి పాప్కార్న్ వేస్తూ ఉంటాను నేను. మన ఫ్రెండ్స్ అయ్యి నేను కలిసి తింటూ ఉంటాను అట్లా. రామదా పాప్కార్న్ ఆడ కొట్టుకెళ్ళిందిగా, అది వేసింది. దానికి ఎక్స్ట్రా సాల్ట్ అనమాట, సాల్ట్ వాటర్లో యాడ్ అయింది కదా. పాప్కార్న్ మామూలుగానే సాల్టీగా ఉంటుంది, దానికి ఎక్స్ట్రా సాల్ట్. మామకి అంతే ఇష్టం, మనం చేసేదే లేదు.
పండగ చేసుకునిద్దాం. వాళ్ళు ఎదుగుంటే ఉంది, మామూలుగా అయితే చాలా వస్తాయి. లక్కీ డే అనమాట దాన్ని. సర్లే మామకి ఇచ్చేద్దాం, మనం ఎప్పుడు తినేదేగా. మామని ఎంజాయ్ చేస్తాడు. ఉన్నాయి మొత్తం పోసిపండుకే ఎంజాయ్ మామ. మళ్ళీ వస్తా. ఇది ఇంకోటి వచ్చింది. అట్లా వస్తాయి ఇక. పూరి మామ బ్యాంకాక్లో వెళ్ళి రాసినట్టు స్టోరీలు నేను కూడా ఇక్కడ కూర్చొని ట్రై చేయాలి. ఏమైనా వస్తాయి స్టోరీలు చూద్దాం. మన అన్ని హర్రర్ థాట్స్ వస్తాయి. సరే మామ, మళ్ళీ రేపు కలుద్దాం. మనకి పని ఆ పాట, మీకు లెక్కే, గాలికే. అది చూడండి, ఆ కొండకి మేఘాలు కరెక్ట్గా అన్ని మామూలుగా అసలుకి ఒక రేంజ్లో ఉండిద్ది. ఆడకెళ్తే అక్కడ లేక్ కుష్మన్ అని ఒకటి ఉంటుంది, సూపర్ ఉంటుంది లేక్. వన్ ఆఫ్ ద బెస్ట్ లేక్, ఫ్రెష్ వాటర్ లేక్, కాకపోతే అది సాల్ట్ వాటర్ కాదు. అక్కడికి కూడా వెళ్దాం, మోటార్ సైకిల్ మీద వెళ్దాం మనం. ఆ రైడ్ మొత్తం సూపర్ ఉంటుంది అసలుకి, ఏ క్లాస్ రైడ్. అటు మొత్తం మబ్బులు, అటు మొత్తం ఎటు చూసినా మబ్బులు. ఆ పైన కరెక్ట్గా ఓపెన్ అయింది క్లౌడ్స్, సూర్యుడు డ్రెస్ మొత్తం కింద పడుతున్నాయి. సూపర్ అసలుకి. నీళ్ళు చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, కింద కనబడుతున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 6 feet ఉంది. 6 feet ఉన్నా బాగానే కనబడుతుంది, విజిబిలిటీ బాగానే ఉన్నట్టు. చలి పడుతుంది, సెటప్ మార్చా. 16 ఉంది టెంపరేచర్. ఏం చేద్దామంటే దుకాణం స్టార్ట్ చేద్దాం. మంది దోశ, డబుల్ ఎగ్ దోశ ఆన్ పసిఫిక్ బీచ్. వెలిగింది, వేడెక్కుతుంది ప్రాణం. ఎక్కనండి మామూలు ఉండదు. పసిఫిక్ మహాసముద్రంలో డబుల్ ఎగ్ దోశ అండ్ గొడ్డు కారం కాంబినేషన్. అరుపులు ఉంటుంది. చలి మాత్రం మామూలు లేదు, 16 ఉంది. ఏం ఎండాకాలం ఏమో కానీ చించుతుంది చలి. 2 రోజులు ఉందనుకో ఎండ, ఇంకో 5 రోజులు చలి చంపేసిద్ది, వర్షాలు పడుతుంది. వ్యూ చూడండి అసలు ఎట్లుందో, మామూలుగా కూడా కాదు. ఎంతసేపు బర్రని వెళ్ళటం కాదు, కొన్ని చాట్లు ఏంటంటే ఇట్లా ఆగాలి. ఆగినప్పుడు ఆ పీస్నెస్ మామూలు ఉండదు అసలుకి, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫ్యూచర్లో మనం ఓవర్ నైట్ క్యాంపింగ్లు అవి కూడా చేద్దాం బోట్ల మీద. మన దగ్గర ఇంకోటి ఉంది, దాన్ని కొంచెం రిపేర్ చేయించాలి. అది మొత్తం రెడీ అయిన తర్వాత దాంట్లో పడుకుంటానికి క్యాబిన్ ఉంది. అంటే కంఫర్ట్ అట్లా పెద్ద క్రూజ్ షిప్పులు లెక్కన ఉండదు, మామూలు చిన్నగా 1-2 పడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓవర్ నైట్ క్యాంపింగ్ ఎక్కడన్నా యాంకర్ చేసుకుని
మనకు ఉన్న దాంట్లో చేద్దాం. ఇంకా ఫ్యూచర్లో ఉన్న గ్రో అయితే కొంచెం పెద్ద బోట్లు, ఇక డీప్ ఓషన్లోకి వెళ్ళిపోవటం దేత్తడే. ఇక దోసపిండి ఇంకో గిన్నెలో తీయడానికి బద్ధకం వేసింది మొత్తం వేసుకొచ్చేసాను. ఇది మొత్తం తినలేనులేండి. ఆయిల్ పోద్దాం. సముద్రం మధ్యలో దోశ. నేను తిప్పి ప్లేట్ ఒకటి సెటప్ చేద్దాం. ఇదొకటి. కొంచెం ఒడ్డుకి వెళ్ళిపోతాం అన్నప్పుడు కొంచెం ఇంజిన్ ఆన్ చేసుకుని కొంచెం పక్కకు జరుపుకుందాం. ఎందుకంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, కొంచెం ఆన్ చేద్దాం, ఎందుకన్నా మంచిది. అటు వెళ్ళిపోతుంది. కొంచెం రివర్స్ చేస్తున్నా. మళ్ళీ ఆపేసా ఇంజిన్. పెప్పరు, సాల్ట్. అబ్బో మన దోశ మాడిపోతున్నాయి. ఇదో ఫస్ట్ పోయింది, ప్రాబ్లం లేదు, ఏం కాదు. ఫస్ట్ దోశ ఎట్లానే వచ్చింది, కొత్త పిండి కదా. నెక్స్ట్ దోశ చూడండి పిచ్చెక్కిచ్చేస్తా, మామూలుగా ఉండదు. అందుకని ఫస్ట్ దోశలో ఎగ్ వేయలేదు. నాకు తెలుసు ఫస్ట్ దోశ ఎగ్ రాదని చెప్పి. సీలేదు కొండి, కనపడుతుందో లేదో, కొంచెం దూరంలో ఉంది. దానికి కూడా దోశ పెడదాం. అదిగో మీకు కనపడుతుందో లేదో, సీలి పిల్లలు పెట్టింది అక్కడ ఉంది. అదిగోండి, చాలా పిల్లలు పెట్టింది. వైల్డ్ లైఫ్ దొరికి చాలా మటుకు షార్ట్ల కోసం దగ్గరికి వెళ్ళి దాని ప్రైవసీ అయితే డిస్టర్బ్ చెయ్యను నేను. ఫస్ట్ దోశ పోయింది కాబట్టి సెకండ్ దోశ వేద్దాం. పసిఫిక్ సముద్రం మీద డబుల్ ఎగ్ దోశ. కొంచెం ఆయిల్, లైట్గా సాల్ట్ వేద్దాం. పెప్పర్ కొంచెం గుద్దుతా నేను. సో దోశ తినాలంటే ఆ మాత్రం వ్యూ ఉండాలి. సో ఎప్పుడు దోశ తిప్పేద్దాం. మామూలుగా రాలా, పిచ్చెక్కిచ్చా. అలా కదా కొంచెం పక్కగా జరిగింది, లాగేసా, ప్రాబ్లం లేదు, పోలేదేమి. సో ఇంట్లో నుంచే చట్నీ తెచ్చుకున్నా. కొంచెం 3 దోశలు వేసుకున్నా కదా, ఇంకా చట్నీ అది తీసి తిందాం. మనకి చట్నీలు గిట్నీలు పెద్దగా ఎక్కువ తెచ్చా, కానీ మనంతా గొడ్డుకారం బ్యాచ్. ఇక గొడ్డుకారం పసిఫిక్ సముద్రంలో డబుల్ ఎగ్ దోశ. నాకు తెలిసి ఇంత సాహసం నేను ఎప్పుడు అనుకుంటా ఫస్ట్ టైం చేసే ఉంటారేమో, లేకపోతే నాకు తెలియదేమో. సో ఆపేసాను, ఇంకా స్టవ్ కూల్ అయిద్ది. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మన ఫేవరెట్ గొడ్డు కారంతో ఫస్ట్ గుద్దుదాం. డబుల్ ఎగ్ దోశ, వ్యూ పసిఫిక్ ఓషన్. Cheers.
మామూలు లేదు. చలికి వేడి దోశ, వాటరు, కేక. థ్యాంక్ యూ గాడ్. అది కూడా శ్రీలు అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నట్టుంది పిల్లలకి. మామూలుగా హడావిడి చేస్తుంది. ఇంకా పన్ను చాలు, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా ఫ్యూచర్లో చాలా వ్లాగ్స్ వస్తాయి. ఓవర్ నైట్ క్యాంపింగ్ ఓషన్ మీద, ఇంకా వేరే వేరే చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. చేద్దాం మొత్తం. లాగిద్దాం. అయ్యా స్టార్ట్ అవుట్లా. అయ్యా అయింది. ఏదోలా చేసేటి అతను కొడదాం. అది చూడండి ముందు దొంగ. మామూలు చెట్టు కాదు, పెద్ద చెట్టు పడిపోయినట్టుంది. దొంగ చూడండి నాయన, ఎంత పెద్ద దొంగ. ఇక్కడ మొత్తం చెట్లు, ఇక్కడ చెట్లు చూసారనుకోండి మొత్తం అన్నీ పడిపోయినట్లున్నాయి. బాగా అంచుకున్నాయి కదా, గాలికి పడిపోయినట్లున్నాయి. థియేటర్లు 3 రకాలు, మంది 4వ రకం. ఏదో ఒకటి చేస్తూ ఉంటాం థియేటర్. కొంచెం దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే అటు చూస్తా పొరపాటున కింద దాన్ని మిస్ చేసాం అనుకోండి,
జై జెండా. ఇంజిన్ వస్తాం అయితే కొత్త ఇంజిన్ కావాల్సి వచ్చింది. మామూలు చల్లగలే వాటర్. బయటే నీకు 16 ఎంత ఉంది టెంపరేచర్ ఇవాళ. ఇది గ్యారంటీ దీంట్లో దిగితే సున్నానే, మామూలుగా కూడా కాదు, పిచ్చలు ప్యాక్ అయిపోతాయి. ఆ బోటుని చూసారా, దాంట్లో అయితే ఓవర్ నైట్ కూడా హ్యాంగ్ చేయొచ్చు, ఓవర్ నైట్ కూడా ఉండొచ్చు, ప్రాబ్లం ఉండదు. లోపల క్యాబిన్ ఉంటుంది పడుకోవడానికి. 755,000 రా. ఓకే, నాకు తెలిసిన అప్రాక్సిమేట్లీ ఒక మన ఇండియన్ కరెన్సీలో ఒక 3 కోట్లు ఉంటుంది, 3.5 ఉండొచ్చు. చూడండి ఎంత స్లైడ్ అయిపోయింది అది. నాయన, అంత పైన స్థలం ఉన్నా వ్యూ ఉంటుంది కానీ కిందకి దిగలేము, తాడేసుకుని దిగితే తప్పితే. నాకున్న దొలకైతే తీసుకుని కావాలంటే దిగమన్నా దిగుతా తాడేసుకుని. ఈ ఇల్లు అక్షరాల 50 కోట్లు. హైదరాబాద్లో ఎవరు చూసినా, ఏ ఇల్లు చూసినా 5 కోట్లు 10 కోట్లు అంటున్నారు. ఎవరన్నా మహానుభావులు 50 కోట్లు ఉంటే చెప్పండి, ఈ ఇల్లు మాట్లాడేద్దాం. ఇక్కడ ఏజెంట్ని మాట్లాడారనుకో, మీరు 3% కమిషన్ ఇవ్వాలి. నేను ఇంకా మంచివాడిని, 1% తీసుకుంటాను. ఇల్లు మాట్లాడేద్దాం, సెట్ అయిపోయింది. 50 కోట్లు, 8,000 స్క్వేర్ ఫీట్, ఓషన్ ఫ్రంట్. అదిగోండి ఫర్ సేల్ బోర్డు పెట్టారాడా. దగ్గరికి వెళ్ళట్లేదు ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీ కదా, వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం ఈ బీచ్లో కూడా కొంచెం బాగా ఉంటుంది. సో అందుకని దగ్గరికి వెళ్ళటల్లా, దూరం నుంచే చూపిస్తున్నాను. ట్రైలర్ని అట్లా వెనక్కి తీసుకొచ్చేసి నీళ్ళలో దించేయటమే. చిన్న బోట్ అయితే లాగచ్చు, పెద్ద బోట్ అనుకో ఇంజిన్ ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి. try this.
Thanks for watching. Signing off.